ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త మాజీ మంత్రికి అకాల మృతి అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వీళ్ళకైతే వెళ్ళిపోదాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు గాదె వెంకటరెడ్డి కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా వయోభారం, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన శుక్రవారం హైదరాబాద్లో నివాసంలో తుది శ్వాస అయితే విడిచారనమాట. వెంకటరెడ్డి మృతిని ఆయన కుటుంబ సభ్యులు ధృవీకరించారు. వెంకటరెడ్డి మరణం పైన పలువురు రాజకీయ నాయకులు కూడా సంతాపం అయితే వ్యక్తం చేస్తున్నారనమాట. గాదె వెంకటరెడ్డి బ్యాక్గ్రౌండ్ ఇదనమాట. ఇక ముఖ్యంగా 1940లో జూలై 10న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రకాశం జిల్లా ఇంకొల్లు మండలం పావులూరు గ్రామంలో గాదె వెంకటరెడ్డి జన్మించారు. ఎల్ఎల్బి కంప్లీట్ చేసిన ఆయన కాంగ్రెస్ పార్టీ రాజకీయ అరంగేట్రం చేశారన్నమాట. 1967లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పరుచూరు నియోజకవర్గం నుండి పోటీ చేసిన తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచాడు. తర్వాత 1972లో కాంగ్రెస్ అభ్యర్థిగా, 1978లో జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి రెండుసార్లు అంటే మద్దూరుకిరి నారాయణరావుపై ఓడిపోయారు. 1983, 85, 89 ఎన్నికల్లో వరుసగా ఓటమి చవిచూశారు. తిరిగి 91లో ఉప ఎన్నికల్లో, అలాగే 94లో సార్వత్రిక ఎన్నికల్లో పరుచూరు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. నిద్రమల్లి జానారెడ్డి అంటే కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. ఇక 1990లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. 2004, 2009లో వచ్చేసి అసెంబ్లీ ఎన్నికల్లో బాపట్ల నుంచి ఎమ్మెల్యేగా గెలిచి వైఎస్ రాజశేఖర రెడ్డి కోనిజెట్టి రోషే మంత్రివర్గంలో దేవాదాయ శాఖగా మంత్రిగా పనిచేశారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత 2014 ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు. సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్లో పనిచేసిన ఆయన 2016లో ఏప్రిల్ 29న అస్సాం పార్టీకి వీడ్కోలు పలికి టీడీపీలో చేరారు. ఇక 4 ఏళ్ల తర్వాత టీడీపీకి రిజైన్ చేసి 2020లో 16న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వయోభారం, అనారోగ్య సమస్యలతో గత కొద్ది రోజులు ఆయన యాక్టివ్ పాలిటిక్స్ అయితే దూరంగా ఉంటున్నారన్నమాట. ఇక కుటుంబ సభ్యుల, అభిమానులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు. పలువురు నేతలు సంతాపం వ్యక్తం చేశారు.